మహర్షి పెట్టుకున్న పేర్లలో ఒకటి సీతాయాశ్చరితం మహత్ పౌలస్త్య వధ. పులస్త్య బ్రహ్మ యొక్క సంతతిలోని వాడు కాబట్టి పౌలస్త్యుడు, రావణ బ్రహ్మ యొక్క పేరది. ఆయన వధ, ఆయన సంహారము సీతాయాశ్చరితం మహత్, సీతమ్మ తల్లి యొక్క చరిత్ర. అసలు సీతమ్మకి రామాయణంలో సీతమ్మ అని పేరు పెట్టింది ఎవరు? ఎవరో ఒకళ్ళ పేరు ఉంచాలి కదా, లేకుండా ఎక్కడి నుంచి వస్తుంది అంటే సీతమ్మ పేరు సీతమ్మే పెట్టుకుంది. ఆవిడికి ఎవరు పేరు పెట్టలేదు, ఆవిడ పేరుతోనే పుట్టింది. రామచంద్రమూర్తికి పేరు రాముడు పెట్టుకోలేదు, రాముడి పేరు వశిష్ఠుడి పెట్టాడు. అందుకే వశిష్ఠ మహర్షి చేసినటువంటి మహోపకారం ఏమిటంటే ఈ జాతికి ఒక అత్యద్భుతమైనటువంటి నామాన్ని ఒకదాన్ని అందించారు. రామావతారం త్రేతాయుగంలోనే పరిసమాప్తమైపోయి ఉండవచ్చు. అంత మాత్రం చేత రాముడు పలకడని కాదు, రాముడు లేడని కాదు, రాముడు ఎప్పుడూ ఉంటాడు, కాలాతీతుడు. కానీ రామనామం రాముని యొక్క రూపం కన్నా సన్నిహితం. రామనామం తారకం. ఎప్పుడైనా రామనామం పలకవచ్చు. రామనామాన్ని ఒక్కసారి పలికినంత మాత్రం చేత అగ్నిబీజ అమృత బీజ అనుసంధానమవుతుంది. దాని చేత రా అన్నప్పుడు నోరు తెరుచుకొని అగ్నిబీజం పలికాడు కాబట్టి పాపములన్నీ కూడా దహింపబడతాయి. మా అన్నది అమృత బీజం కనుక పెదవులు మూసుకుపోతాయి. తత్కారణము చేత ఆ అమృత బీజాన్ని ఉచ్చరించిన కారణం చేత మళ్ళీ లోపలికి పాపములు వెళ్ళలేవు. ఆ రామనామము తారకము. రామనామాన్ని కానీ చిట్ట చివరి ఊపిరిలో రామ అనగలిగినటువంటి వాడు ఇక సంసారమును దాటేస్తాడు. అంత శక్తివంతమైనటువంటి నామము. కానీ బతికి ఉన్న నాళ్ళు ఏ సాధన లేకుండా ఆఖరి ఊపిరిలో రామనామం పలుకుదామనుకోవడం పేరాశ. అది అంత తేలికైన విషయం ఏం కాదు. రామనామం ఎంత సౌలభ్యంతో ఉంటుందంటే ఒక్క ఒత్తు ఉండదు. అందుకే మేము రామ అనలేమండి అన్నవాళ్ళు మీకు లోకంలో ఎక్కడా కనపడరు. అంత తేలికగా ఉచ్చరించగలిగినటువంటి నామం. రామనామానికి ఉన్న మరొక అద్భుతమైన శక్తి, ఏదైనా చాలా ముఖ్యమైనటువంటి పనిలో ఉండి, అదే పనిగా అలా వాడమని కాదు, ఏదైనా ముఖ్యమైన పనిలో ఉంటే విష్ణు సహస్రం పూర్తిగా చెప్పలేకపోతే, విష్ణు సహస్రము అన్నప్పుడు ఒక్క విష్ణు సహస్రమే అని మీరు అనుకోకండి, ఏ భగవత్ సహస్రమైనా కూడా చెప్పలేకపోతున్నాము, చాలా ఒత్తిడిలో ఉన్నాము అనుకున్న వాళ్ళు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే పరమశివుడు పార్వతీదేవికి చెప్పినటువంటి ఉపదేశం. రామ 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 అని పరమ సంతోషంతో ఎవరు 3 మార్లు ఉచ్చరిస్తారో వారు విష్ణు సహస్రనామాన్ని కానీ వేరొక సహస్రాన్ని కానీ చెప్పినట్లే. సరే, బాగుంది. లోకాన్ని రక్షించడానికి వశిష్ఠ మహర్షి రామచంద్రమూర్తికి ఆ పేరు పెట్టారు. సీతమ్మకి ఎలా వచ్చింది ఆ పేరు అంటే ఎవరు చెప్పాలి ఆ విషయాన్ని? ఎవరు కన్న తండ్రో ఆయన చెప్పాలి. రాముడు నరుడు. రాముడు నరుడు కాకపోతే రావణ సంహారము జరగనే జరగదు. కాబట్టి రాముడు నరుడిగానే నడిచాడు, నరుడిగానే బ్రతికాడు. అటువంటి రాముడు నరుడు కనుక ఒక స్త్రీ పురుషులకు జన్మించాలి. కానీ ఆయన ఎంచుకున్నాడు పరమేశ్వరుడిగా, శ్రీ మహావిష్ణువుగా, నేను ఇదిగో ఈ కౌసల్య దశరథ మహారాజు గారికి పుడతాను. కాదు కాదు, అసలు యథార్థంగా మాట్లాడాలి అంటే కౌసల్య సుమిత్ర కైకేయి ముగ్గురికి జన్మించిన వారు విష్ణువే. కాబట్టి ఆ నలుగురు నరులు. ఎందుచేత అంటే గర్భవాసం చేశారు, అమ్మ కడుపులో ఉండి బయటికి వచ్చారు. ఇప్పుడు ఈ నలుగురు నరులు. మరి సీతమ్మ జనక మహారాజు గారి కుమార్తె అయితే ఆమె కూడా అలా జనక మహారాజు గారి యొక్క భార్య గర్భమునందు 12 నెలలు వాసము చేసినదా? అలా వాసం చేసి ఉండకపోతే ఆమెకు ఆ పేరు ఉంచినవాడు ఆమెని పెంచిన తండ్రి అయి ఉండాలి. ఎవరు పెట్టారు ఆ పేరు అసలు ఆవిడికి? రామాయణంలో రామ అంటే రాముడు, రమా అన్న రామా అన్న సీతమ్మ. అందుకే సీతారాములు ఇద్దరు కారు, సీతారాములు ఒకటే. అసలు నిజంగా రామాయణం అంతా బాగా అర్థమైన వాడు వేసే ప్రశ్న ఏమిటంటే సీతమ్మకి రాముడు ఏమవుతాడు అని. రామాయణం అంతా విని ఈ ప్రశ్న వేశాడండి ఎవరో అంటాడు, వాడికి బాగా అర్థమైందని గుర్తు.
బాగా రామాయణం అర్థమైతే సీతమ్మకి రాముడు ఏమవుతాడు అని అడుగుతారు. సీతమ్మకి పేరు ఉంచారా జనక మహారాజు అంటే ఆయనే బాలకాండలో ఒక చోట చెప్పారు. ఎవరికి చెప్పారు అంటే విశ్వామిత్ర మహర్షితో చెప్పారు. ఎందుకు చెప్పవలసి వచ్చింది అంటే ఆయన ఒక రోజున అకస్మాత్తుగా ఈ రామలక్ష్మణులు ఇద్దరినీ తీసుకెళ్ళి ఆ జనక మహారాజు గారి అంతఃపురానికి వెళ్ళి, జనకా నీ దగ్గర శివధనస్సు ఉంది కదా, ఓసారి చూపించు, వాళ్ళు పిల్లలు క్షత్రియులు కదా, ధనస్సు చూసి సంతోషిస్తారని. ఎక్కువ పెడతారు వాళ్ళని ఆయన ఏం చెప్పలేదు. ఓసారి చూపించు, చూసి వాళ్ళు వెళ్ళిపోతారు, పిల్లలు కదూ సంతోషపడతారు, క్షత్రియులు కాబట్టి అలాంటివి చూస్తే సంతోషం కాబట్టి చూపించన్నాడు. ఆయన అన్నాడు చూపిస్తాను, అభ్యంతరం లేదు, కానీ ఆ శివధనస్సుకి నా కూతురికి ఓ అనుబంధం ఉంది, దాని వెనక ఓ పెద్ద కథ ఉందన్నాడు. తెలియనివాడు కాదు విశ్వామిత్రుడు, కానీ ఏమిటి అన్నాడు. పిల్లలు వినాలని రామలక్ష్మణుడు. ఆయన అన్నాడు ఈమెని క్షేత్రం శోధయత లబ్ధ్వా నామ్నా సీతేతి విశ్రుత అన్నాడు. నేను అధమే కృషత క్షేత్రం లంగలాదుద్ధితామయ, నేను ఒకప్పుడు యజ్ఞం చేద్దామని భూమిని నాగలి పట్టుకుని దున్నుతున్నాను. దున్నుతుంటే అకస్మాత్తుగా నాగటి చాలు తగిలి సీతమ్మ దొరికింది అంటారు. రామాయణంలో అలా లేదు. రామాయణంలో ఉన్నది ఏమిటంటే నాగటి చాలు తగిలి ఆమె పైకి లేచింది అని ఉంది. ఎందుకంటే ఆమె కుండలిని శక్తి, లలితాస్వరూపం కాబట్టి ఆమె పైకి లేచింది. ఉద్ధిత అంటే పైకి లేచుట. దొరికితే పైకి తీసింది మందసంలోంచి పద్మావతీదేవిని. అది వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ ఘట్టంలో, పద్మావతి శ్రీనివాసుల ఘట్టంలో అక్కడ వేరే చెప్తారు. వాళ్ళు విప్పి చూడ ఒక బాలిక చిన్నది అని సీతమ్మ తల్లిలా నవ్వుతూ కనపడింది ఆ పెట్టెలో అని. కానీ సీతమ్మ అలా పెట్టెలో దొరకడం, కర్ణుళ్ళ ఏదో మందసంలో వెళ్ళడం అలా ఏం లేదు. నాగటి చాలు తగిలి ఆమె పైకి లేచింది. లేచినప్పుడు నేను ఆమెకి పేరు పెట్టలేదు, ఆమెయే నా పేరు సీత. ఈ మాట ఎవరు చెప్పారు? ఆయన తప్పది చెప్పడానికి అధికారం లేనివాడెవడో ఆయనే చెప్పాడు, జనకుడే చెప్పాడు. మా అమ్మాయి పేరేమిటో ఎవరు చెప్పాలి? నేనే చెప్పాలి. ఇంకెవరు చెప్పింది ఎలా సత్యం అవుతుంది? నే చెప్తేనే సత్యం అవుతుంది. జనకుడే చెప్పాడు. ఎవరితో చెప్పాడు? విశ్వామిత్రుడితో చెప్పాడు. అధమే కృషత క్షేత్రం లాంగలాదుద్ధితామయ క్షేత్రం శోధయత లబ్ధ్వా నామ్నా సీతేతి విశ్రుత. ఈ పిల్ల సీత అన్న పేరుతోనే నాకు దొరికింది, నా పేరు సీత అంటూ. మరి జానకి ఎందుకయింది అంటే నాకు కూతుర్ని అన్న కీర్తి నాకు ఇచ్చింది. ఇది అమ్మవారి యొక్క తత్వం. కాబట్టి ఆమె నాకెందుకు దొరికింది అంటే ఆమె నాకు కీర్తినివ్వాలనుకుంది. ఏ కీర్తినివ్వాలనుకుంది? జనకుడు సీతకి తండ్రి. సీతకి తండ్రి అనిపించుకోవాలంటే ఆమెని కన్నవాడై ఉండాలి. ఆమెని కన్నవాడా కాడు. దొరికితే ఒక వస్తువు దాన్ని పుచ్చుకున్న వాళ్ళందరూ యజమానులా కాదు. తండ్రి ఎలా అయ్యాడు జనకుడు అసలు రామాయణంలో? అంతటి ధార్మికుడే, అంతటి మహాజ్ఞానే. నాగటి చాలు తగిలి పైకి లేచింది, ఉద్ధితామయ, పైకి లేచింది కాబట్టి ఆమెకి సీత అని పేరుంచుకుంది. అంత మాత్రం చేత నాకు కూతురైపోయిందని ఎలా స్వీకరించాడు? ఈ రహస్యాన్ని వాల్మీకి మహర్షి బాలకాండ మొత్తం మీద ఎక్కడా చెప్పలేదు, వదిలిపెట్టేశారు అక్కడతో. సీతా కళ్యాణ ఘట్టంలో బాలకాండలో అసలు సీతమ్మ ఎలా తనకి లభించింది అన్నది అంత మాత్రమే చెప్పి వదిలిపెట్టేశాడు జనకుడు. ఎందుకని అంటే అక్కడ కావలసిన ఘట్టం వేరు. ఈ పిల్లకి పెళ్లి చెయ్యాలనుకున్నాను, ఇదిగో ఈ పిల్లకి పెళ్లి చెయ్యాలి అంటే నేను వీర్యశుల్కని చేశాను ఈ పిల్లని అన్నాడు. వీర్యశుల్క అంటే ఒక బ్రహ్మాండమైన విషయాన్ని పణంగా పెట్టి ఇది ఎవరు చేస్తారో వాడికి ఇచ్చి పెళ్లి చేస్తానన్నాడు. అని వెంటనే అన్నాడు చాలామంది ప్రయత్నించారు ఆ శివధనస్సుని ఎక్కువ పెడితే పిల్లనిస్తానంటే. త్వగతిర్మానుషాణంచ ధనుషాస్య ప్రపూరణే ఆరోపణే సమాయోగే వేపనే తొలనే పివా అన్నాడు. ఆ దేవతలకి సాధ్యం కాదా, మనుష్యుడు పిల్లాడు కాబట్టి త్వగతిర్మానుషాణంచ ధనుషాస్య ప్రపూరణే, ఒక మనుష్యుడు ఎలా ఎక్కువ పెడతాడు దీన్ని? ఏ సామాన్యమా? శివధనస్సును ఎత్తి నించో పెట్టాలి. ఆరోపణే సమాయోగే వేపనే తొలనే పివా, వింటి నారి విప్పాలి.
వంగి కింద కట్టాలి, ఎక్కువ పెట్టాలి. అలా చేయగలడా ఈ పిల్లాడు? మనుష్యుడు, వీడి వల్ల సాధ్యమా అని రాముణ్ణి ఈసడించాడు జనకుడు యథార్థానికి. తప్ప ఆయన రాముడు శివధనస్సును ఎక్కువ పెడతాడు, సీతమ్మకి భర్త అవుతాడని ఆయన ఊహించలేదు. అందుకే అత్యద్భుతం అన్నాడు ఆ శివధనస్సు విరిగిపోయినప్పుడు. సరే, సీతమ్మ తల్లి యొక్క జనన విచారణ గురించి మాట్లాడదాం. కానీ ఎక్కడ చెప్పారు మహర్షి రహస్యాన్ని? ఇప్పుడు జనకుడు చెప్పలేదు అసలు ఆమె అలా ఎందుకు లభించింది అన్నది. ఇంకెవరు చెప్పాలి? ఎవరు అలా పుట్టిందో ఆవిడికి తెలిసి ఉండాలి. ఆవిడ మనుష్యకాంత కాదు కాబట్టి, భూమిలోంచి పైకి లేచింది కాబట్టి, ఉద్ధితామయ కాబట్టి, ఆ పైకి లేచేటటువంటి స్వరూపమున్నది పరదేవత కనుక, ఆ పరదేవత ఎందుకు అలా వచ్చిందో చెప్పగలిగినటువంటి స్వరూపము ఆవిడే కనుక ఆవిడే చెప్పాలి. ఆవిడ చెప్తే ఎవరికి చెప్పాలి? అది వినడానికి తగిన యోగ్యత ఉన్న వాళ్ళకి చెప్పాలి. అంతే తప్ప కనపడ్డ ప్రతి వాళ్ళకి ఆవిడ ఆ రహస్యాన్ని చెప్తే అది అర్థం చేసుకునే శక్తి లేని వాడికి చెప్పడం ఎందుకు? బాలకాండ మొత్తం మీద ఆవిడ ఎక్కడా చెప్పలేదు. అయోధ్యకాండలోనూ చాలా దూరం. అయోధ్యకాండ అయిపోతోంది ఇంకా రామాయణంలో చిట్ట చివరి ఘట్టం. సీతారామ లక్ష్మణులు అత్రి మహర్షి యొక్క ఆశ్రమానికి వెళ్ళారు. అసుర సంధ్య వేళది, ప్రదోష వేళ అవుతోంది. అత్రి మహానుభావుడు. ఆ అత్రి మహర్షి లోపలికి ఆహ్వానించి సీతారామ లక్ష్మణులను ఆయన అన్నాడు, రామ, ఇక్కడ అత్రి ఆశ్రమం అంటే తెలియదు, అనసూయమ్మ ఆశ్రమం అంటే తెలుస్తుంది. తన భార్య గురించి తానంత గొప్పగా చెప్పుకున్నాడు. ఆయన అన్నాడు, రాముడు ఏమీ తెలియనట్టు చాలా సంతోషం, ఆ తల్లికి ఇంత కీర్తి ఎందుకు వచ్చింది అంటే అనసూయమ్మ యొక్క గొప్పతనం ఏమిటో చెప్పాడు. ఆవిడ ఒకానొకప్పుడు సూర్యోదయ సూర్యాస్తమయాలను ఆపేసింది. వేరొక స్త్రీ యొక్క పసుపు కుంకాలు నిలబెట్టడం కోసం దేశానికి క్షామం వస్తే తన తపశ్శక్తితో అన్నం పెట్టింది. గొప్ప తపస్విని, వృద్ధురాలు అని సీతమ్మని పిలిచి అన్నాడు అత్రి మహర్షి, అమ్మా సీత, అదిగో లోపల ఉందమ్మా అనసూయ, వెళ్ళి ఆవిడితో మాట్లాడు అన్నాడు. సీతమ్మ అనసూయమ్మ దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి కూర్చుంది. ఆవిడే సామాన్యమైన వ్యక్తి కాదు. ఆవిడ ముగ్గురు మూర్తుల్ని పసిబిడ్డల్ని చేసి ఊయల ఊపి పాలిచ్చినటువంటి తల్లి. అటువంటి తల్లి కనుక పుట్టినవాడు రాముడు పరబ్రహ్మము. పరబ్రహ్మమైన రాముడికి ఇల్లాలైంది పరదేవత. నువ్వు పరదేవతవి కనుక నీ పుట్టుక ఇతరులకి తెలియదు ఇప్పటివరకు. అది వినడానికి యోగ్యత నాదే. అందుకని ఆవిడెంత చమత్కారంగా అడిగిందంటే, అడగడం ఏం తిన్నగా అడగలేదు, నువ్వు ఎలా పుట్టావు చెప్పని అడగలేదు. ఆవిడంది, సీత, నీకు వివాహమై చాలా తక్కువ కాలం అయింది, ఎక్కువ పెద్ద ఏదో 50 ఏళ్ళు 40 ఏళ్ళు 30 ఏళ్ళు అయిపోలేదు. కానీ మీ మామగారు తన భార్యకి వరం ఇచ్చాడు ఒక రాత్రి అకస్మాత్తుగా. 14 సంవత్సరములు రాముడు నారచీర కట్టుకుని అరణ్యవాసానికి వెళ్ళిపోవాలి. అదే ముహూర్తానికి భరతుడికి పట్టాభిషేకం జరగాలి. రాత్రికి రాత్రి వరం ఇస్తే మర్నాడు పొద్దున్న మీ ఆయన అడవికి వెళ్ళిపోయాడు. అలా మీ ఆయన అడవికి వచ్చినప్పుడు చేతకాని వాడై రాలేదు, మహాపరాక్రమవంతుడు. ఏ సామాన్యమైనటువంటి వ్యక్తి. శ్రీ రఘురామచారు తులసీదలధామ శమక్షమారి శృంగార గుణాభిరామ త్రిజగన్నుత శౌర్య రమాలలామ దుర్వార కబంధ రాక్షస విరామ జగజ్జన కల్మషార్ణవోత్తరకనామ భద్రగిరిదాశరథి కరుణాపయోనిధి అంటారు గోపరాజు గారు. అంతటి మహాత్ముడే, అంతటి అస్త్రవిద్య చేతిలో ఉన్నవాడే తండ్రి. ఆయన పినతల్లికి 2 వరాలు ఇచ్చాడని అడవికి వచ్చేసాడా? వచ్చాడు. తన తండ్రిని సత్యమునందు నిలబెట్టాలని చెప్పి ఆయన అడవికి వచ్చేసాడు. భార్యగా నువ్వు అనుగమించినప్పుడు నీ మనసుకి కష్టం కలగలేదా అని అడిగింది. చాలా పెద్ద ప్రశ్న వేసేసిందండి. ఎందుకనంటే రాముడి వరకు అది గొప్పతనం. రాముడి వరకు సత్యమునందు తండ్రిని నిలబెట్టాడు. మరి రాముడి భార్య కోణంలో మీరు ఆలోచిస్తే ఆవిడ ఏమంటుంది? మీ నాన్నగారు మీ పిన్నమ్మకి రాత్రికి రాత్రి వరాలు గుర్తు చేస్తే ఇచ్చేయడం ఏమిటి రాజ్యాన్ని? మీరు చేతకాని వాళ్ళల్లా మీ నాన్నగారిని సత్యమునందు ప్రతిష్ఠిస్తానని చెప్పి 14 ఏళ్ళు అరణ్యవాసానికి వెళ్ళిపోవడం ఏమిటి? మీతో పాటు నా కర్మ, పుట్టి బుద్ధిరిగి సూర్యుడు కూడా నన్ను చూసి ఎరగడు, సూర్యకిరణములు కూడా పడి కందనటువంటి దాన్ని
అయోనిజని జనక మహారాజు గారి కూతుర్ని, దశరథ మహారాజు గారి పెద్ద కోడల్ని, రామచంద్రమూర్తి ఇల్లాల్ని, ఏమిటి నాకు ఈ కర్మ, నీతో పాటు అరణ్యవాసం ఏమిటా, చీమలు కొడుతుంటే భూశయనం చేస్తూ అరణ్యంలో 14 ఏళ్ళు పడుకోవడం ఏమిటయా, మళ్ళీ తిరిగి వస్తే రాజ్యం ఉంటుందా, ఇంకా భరతుడు ఇస్తాడా మనకి, అంత చేతకానితనంగా ఎలా వచ్చేసావు, మీ నాన్న అంటే మాత్రం నువ్వు ఎదురు తిరగద్దు అనాలి సీతమ్మ. నువ్వు అలా అనలేదా, అనలేదు అనసూయమ్మ. ఆవిడేమందో తెలుసా, భర్తని అనుగమించావా ఇంత చిన్న వయస్సులో, అంత గొప్పింట్లో పుట్టి అంత గొప్పగా వెనక వెళ్ళిపోయావా అరణ్యానికి, చాలా గొప్ప విషయం సుమా సీతమ్మ. ఈ విషయం నీ మనసులో ఎప్పుడు బాధ కలగలేదు, భర్తతో కలిసి తిరిగేటప్పుడు అయ్యో అడవిలో తిరుగుతున్నాను ఏమిటి ఇలాగా, ఎక్కడో మహారాజ్ఞినై యవ్వరాజ్య పట్టాభిషేకం జరిగితే నా భర్త పక్కన కూర్చోవలసిన దాన్ని ఇలా తిరుగుతున్నానా అరణ్యంలో అనిపించలేదు. సీత నీకొకటి చెప్పనా, ఏ ఆడది భర్తని అనుగమించిందో ఆమెయే ఈశ్వరుని యొక్క అనుగ్రహమునకు అధికారిణి. కాబట్టి నువ్వు నీ భర్తని అనుగమించవే, ఇది పాతివ్రత్యం. దీని శక్తి ముందు ఏ శక్తి సరిపోదు. ఇది ఎవరు చెప్తున్నారు, ఎవరో సామాన్య స్త్రీ కాదు, ఆ పాతివ్రత్యము వలన సూర్యోదయ సూర్యాస్తమయములను ఆపిన తల్లి చెప్తోంది ఈ విషయాన్ని. చెప్తూ ఆవిడంది, నాతో విశిష్టం పశ్యామి. అసలు సీతమ్మ, నాకు లోకంలో అత్యద్భుతమైనటువంటి వస్తువు అన్నది ఒక్కటే కనపడుతోంది, అంతకన్నా గొప్పది ఇంకొకటి లేదు. బాంధవం విసృజమ్యహం, అంతకన్నా గొప్ప బంధువు ఇంకొకడు లేడు లోకంలో. నువ్వు తండ్రి అంటావా, తల్లి అంటావా, అన్నంటావా, తమ్ముడంటావా, కొడుకంటావా, బంధువు అంటావా, స్నేహితుడంటావా, గురువు అంటావా, శిష్యుడంటావా, సేవకుడంటావా, నీ బానిస అంటావా, ఏదైనా సరే ఒక్కడే. అటువంటి విశిష్టమైనటువంటి ఆ బాంధవ్యం ఉన్నటువంటి ఆ వ్యక్తి ఎవరో తెలుసా లోకంలో, ఆయనే భర్త. ఆ భర్త తండ్రి. ఆ భార్య గురించి తాపత్రయపడి భార్యని రక్షించుకోవాలనుకున్నాడు ఆయన తండ్రి. ఆమెకి అనారోగ్యం వచ్చినప్పుడు లాలించి పోషించడంలో తల్లి, కీర్తి తేవడంలో ఆయన భార్యాని పూజనీయత తేవడంలో ఆయన భర్త. ఆయన ఉపదేశాన్ని పొంది మంత్రమునందు సిద్ధి పొంది తిరిగి ఉపదేశం చెయ్యడం చేత గురువు గొప్ప దాత. ఆయన ఇచ్చినటువంటి దానం ఎవ్వరివ్వరు లోకంలో, ఆయన ఇచ్చిన ఐశ్వర్యాన్ని ఎవ్వరివ్వరు. ఆయన ఎంత పుణ్యం చేస్తాడో అందులో సగభాగాన్ని భార్యకి వేసేస్తారు దేవతలు, ఆయనకి సగమే మిగులుతుంది. అందుకని ఆయన ఇచ్చిన ఐశ్వర్యాన్ని ఇవ్వగలిగిన వాడికి లోకంలో లేడు. ఎందుచేత ఆవిడ ఏమీ చెయ్యకపోవచ్చు, ఆయనకి పలహారం చేసి పెట్టింది, ఆయనకి అన్నం వండి పెట్టింది, ఆయన పూజ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు ఆయనకి పూజా మందిరంలో అన్ని సామాన్లు సర్ది పెట్టింది, అంతే. ఆయన చేసినటువంటి సమస్త దైవ కార్యముల వలన వచ్చినటువంటి పుణ్యంలో సగభాగాన్ని భార్యకి వేసి, ఆవిడ రామరామ అంటే వచ్చిన పుణ్యంలో ఈషన్మాత్రం కూడా భర్తకి ఇవ్వరు. ఎందుకు ఇవ్వరు అంటే అదేమి సంకుచితత్వంతో కాదు. నువ్వు లేచేటప్పటికి ఆవిడ స్నానం చేసి నీకు మడినీళ్లు పెట్టి పూజా మందిరంలో అన్నీ సిద్ధం చేస్తోంది. నువ్వు పూజ చేసుకుని బయటికి వచ్చేటప్పటికి నీకు పలహారం పెడుతోంది. నువ్వు ద్రవ్యార్జనకు వెళ్ళి ఇంటికి వస్తే నీకు అన్నం పెడుతోంది. నువ్వు సాయంకాలం సంధ్యావందనం చేసుకుని జపం చేసుకుని కాసేపు ఏ రామాయణమో భారతమో చదువుకుని వస్తే నీకు పలహారం పెడుతోంది. ఆవిడ నీ శరీరాన్ని నిలబెడుతోంది కనుక నువ్వు ఇవన్నీ చేయగలుగుతున్నావు. కాబట్టి నీ పుణ్యంలో సగం ఆవిడిది. నీకు చేసి పెట్టగా మిగిలిన సమయం ఏమైనా ఉంటే అందులో ఆవిడ మళ్ళీ పుణ్యాన్ని సంపాదించుకుంటోంది. కాబట్టి ఆవిడ దాంట్లో నీకు ఇయ్యం. కానీ ఆవిడ నిన్ను విస్మరించి పుణ్యం అన్న పేరుతో ఈశ్వరుడి చుట్టూ తిరిగితే ఆ పుణ్యాన్ని ఇవ్వని సరికదా పాప అన్న ఆవిడ ఖాతాలో వేస్తాం. ధర్మశాస్త్రం అలా మాట్లాడింది, నేను నా సొంతంగా చెప్పట్లేదు. కాబట్టి నాతో విశిష్టం పశ్యామి బాంధవం విమృశంజహం, నేను అసలు భర్త కన్నా గొప్పవాడొకడు ఉన్నాడు అని నేను ఊహించడం అనేటటువంటిది కుదరనే కుదరదు. ఆయన ఎటువంటి వాడో తెలుసా, కృత తపమివావ్యయం, ఆయన చేయబడినటువంటి తపస్సు సిద్ధంగా ఆ వ్యక్తి ఎందే ఉంటే ఎలా ఉంటుందో అటువంటి వాడు. మీరు చూడండి, తపకృతమిహావ్యయం,
నేను గొప్ప తపస్సు చేశాను అనుకోండి. ఇప్పుడు నేను చేసిన తపస్సు ఇంటి దగ్గర, నేను పిఠాపురంలోనూ ఉంటావా? ఉండను. నా ఇల్లు నాతో ఉండదు, ఎక్కడో ఉంటుంది. ఎప్పుడూ నాతో ఉండేది ఏది అంటే నా తపశ్శక్తి. నా తపశ్శక్తి నన్ను నిరంతరం రక్షణ చేస్తుంటుంది. నా తపశ్శక్తి నా సంకల్పం సత్యమైపోయేటట్టుగా చేసేస్తుంది. కాబట్టి చేయబడిన తపస్సు ఎలా వ్యక్తిని ఆవహించి ఉండి రక్షిస్తూ ఉంటుందో అలా భర్త అనబడేటటువంటి వాడు భార్య యందే ప్రవేశించిన తపస్సు వంటి వాడు. కాబట్టి ఆ భర్త అంత గొప్పవాడు. సీత అంత గొప్ప భర్తని, అంత ధర్మం కోసం నిలబడిన వాడిని లౌకికమైన కారణాలు చూపించి ఏదో రాజ్యాన్ని పొందలేదని ఎత్తి చూపి దెబ్బలాడకుండా నువ్వు అరణ్యానికి రావడం ఉంది చూశావు చిన్న వయస్సులో. దీనికి నేను చాలా చాలా సంతోషిస్తున్నాను సీత. ఎంత ఆనందంగా ఉందో. అయిన దానికి కాని దానికి భర్తని దెప్పి పొడిచేటటువంటి స్త్రీలు ఉత్తమగతులు పొందేటటువంటి వారు కారు. ఎవరు భర్తని అనుగమిస్తారో వారు మాత్రమే ఉన్నతగతులు పొందగలరు అని అనసూయమ్మ సీతమ్మకి బోధ చేసి ఆవిడంది, నీ పుట్టుక రహస్యం అని ఆవిడ అనలేదు. నువ్వే పరదేవత, రాముడు కాడు. రాముడు నరుడిగా మాత్రమే ఉన్నాడు, లేకపోతే రావణ సంహారం అవదు. సీతమ్మ నరకాంత కాదు, నరకాంతగా నటిస్తోంది. నరకాంత అయితే నరకాంతగా పుట్టాలి, కానీ ఆవిడ నరకాంతగా పుట్టలేదు. ఆవిడ పుడుతూనే ఉద్ధితామయ, భూమిలోంచి పైకి లేచింది. కాబట్టి ఇప్పుడు నీవు నరకాంతవు కావు, నీ పుట్టుక నుంచి చెప్పు అనలేదు అనసూయ. ఎంత చమత్కారంగా అడిగిందంటే, మీ కళ్యాణం గురించి చెప్తూ ఉంటారు సీత, నేను అప్పుడు చూడలేదులే, పెద్దదాన్ని అయిపోయానుగా. ఇది ఒక్కసారి సీతారామ కళ్యాణం చెప్పు, నాకు ఎలా జరిగిందో చెప్పు మీ కళ్యాణం అని. సీత నీకు ఇంత గొప్ప ప్రవర్తన ఎలా అలవాటు పడింది, నీకు ఎక్కడి నుంచి వచ్చింది ఇంత ధర్మం, భర్తని అనుగమించడం ఎలా తెలిసింది అని అడిగింది. అయితే సీతమ్మ ఎంత గంభీరమైన జవాబు చెప్పిందో తెలుసా అండి. ఒక్క